Yeah, good evening, guys. Hello. Good evening, sir. Yeah, good evening. So, last classes, any doubts? Any doubts in last class? Please confirm once. Clear? Okay. So, done. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఎస్ఏపిలో చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఒకలా ఉంటే ఏపీపీ ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపిలో. ఎందుకు అని చెప్తున్నానంటే ఏపీపీ రన్ అవ్వకుండా ఏ వర్క్ కూడా మనం చేయలేము. ఓకేనా? ఎస్ఐపిలో అంత మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది ఈ యొక్క టాపిక్. ఓకే. సో వాటి గురించి మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుందా? సార్ Yes, sir. యా, చూడండి. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పోస్టింగ్ అకౌంట్స్ పేయబుల్ లైక్ పేమెంట్ టు ఏ వెండర్ based on vendor invoices automatically. APP is used to find out queue or overdue invoices and to process a list of vendor or customer invoices to make payments in one go. It clear vendor customer use of invoices. National vendors, customers, international vendors and customers. Okay. సో ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్ కావచ్చు, అకౌంట్స్ రిసీవబుల్స్ కావచ్చు. డ్యూ ఆర్ ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయడం. ఓకే. సో అదేంటి అని మనం చెప్పుకున్నట్లయితే లైక్ ఇప్పుడు వెండర్ ఇన్వాయిసెస్ ఒక 100 ఉన్నాయి, 1000 ఉన్నాయి. సేల్స్ లైక్ కస్టమర్ ఇన్వాయిసెస్ 100 ఉన్నాయి, లేదంటే 1000 ఉన్నాయి, లేదంటే 5000 ఉన్నాయి. వాటన్నిటిని సింగిల్ గా మీరు సింగిల్ గా క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఆ 100 కానీ 1000 ఇన్వాయిసెస్ కానీ 5000 ఇన్వాయిసెస్ కానీ అన్నిటిని అట్ ఏ టైం క్లియర్ చేయడం ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. లైక్ ఇంటర్నేషనల్ వెండర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, లైక్ డొమెస్టిక్ వెండర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు. బల్క్ లో ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయడం. డ్యూలో ఉన్నా, ఓవర్ డ్యూలో ఉన్నా. డ్యూ అంటే ఏంటి, ఓవర్ డ్యూ అంటే ఏంటి మా చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ? రెండింటికి మీనింగ్ ఏంటి? డ్యూ అంటే మినిమం డేస్ 30 డేస్ 1 వీక్ పేమెంట్ ఉండేదాన్ని డ్యూ డేస్ అంటారు సార్. ఓవర్ డ్యూ అంటే వాళ్ళు మనం ఇచ్చిండే డేట్ కన్నా ఎక్కువ 50 డేస్ 100 డేస్ ఉంటే ఓవర్ డ్యూ. సో ఇప్పుడు ఈఎంఐస్ ఏ విధంగా పే చేస్తాం మనం? 1 నుంచి 5వ తారీఖు లోపున 1 నుంచి 5వ తారీఖు లోపున డ్యూ డేట్ ఉంటుంది. ఆ డేట్ దాటిపోతే దాన్ని ఓవర్ డ్యూ అంటాం. ఆ 1 నుంచి 5వ తారీఖు లోపల నువ్వు ఈఎంఐ పే చేయాలి. సో 5వ తారీఖు దాటినా 10వ తారీఖు లోపల ఇంకా పే చేయలేదంటే దాన్ని ఓవర్ డ్యూ అంటాం. అలాంటి ఇన్వాయిసెస్ ఏమున్నా కూడా మనం క్లియర్ చేయొచ్చు. ఓకే. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయి మా. ఒకటి ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది? ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. అంటే ఇప్పుడు మీరు ఒక వెండర్ కి ఒక 10 లక్షలు మీరు ఒక వెండర్ దగ్గర నుంచి 10 లక్షలు పర్చేజ్ చేశారు. ఒక కస్టమర్ కి ఒక 20 లక్షలు మీరు సేల్ చేశారు. అలాంటి ఇన్వాయిసెస్ ఏవైనా ఉంటే వాటన్నిటిని రెడీ చేసి పెడుతుంది ప్రపోజల్ రన్. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ని పిక్ చేసి పెడుతుంది, ఏమీ క్లియర్ అవ్వలేదు ఇంకా అనేసి. సో పిక్ చేసి పెట్టిన తర్వాత పేమెంట్ రన్ ఏం చేస్తుంది? వాటిని క్లియర్ చేస్తుంది. ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. అంటే ఏ ఇన్వాయిసెస్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని రెడీ చేసి పెడుతుంది ప్రపోజల్ రన్. క్లియర్ చేయాల్సిన పొజిషన్ లో ఉన్న ఇన్వాయిసెస్ అన్నిటిని. పేమెంట్ రన్ ఏం చేస్తుంది? వాటన్నిటిని డ్యూలో ఓవర్ డ్యూలో ఉంటే వాటిని క్లియర్ చేస్తుంది. వీటిని ఇంపార్టెంట్ రన్స్ అని చెప్తాం. ఓకే. ఇన్వాయిస్ లో మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పాలి. పేమెంట్ మెథడ్స్ మనకి 4 టైప్స్ ఉంటాయి. చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఉంటాయి. దీంట్లో ఎక్కువగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. అది వెండర్స్ అయినా కస్టమర్స్ అయినా ఎక్కువగా క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో ఆ క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం చేసే పని ఏంటి?
చెక్ ద్వారా మనము పే చేయడం జరుగుతుంది, లేదంటే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా దీనే యూజ్ చేస్తాం. మీ రిమైనింగ్ 3 కూడా ఎక్కువగా యూజ్ చేయాలి. ఓకే. ఏపీపీ కాన్ఫిగరేషన్, ఎఫ్బిజెడ్పి, ఈ 6 కాన్ఫిగరేషన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, చూడండి. తర్వాత ఏపీపీ సినారియోస్. ఒకవేళ మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు, మీరు ఏపీపీలో ఎలాంటి మీరు చేశారు వర్క్స్ అన్నప్పుడు మీరు చెప్పాలి. వెండర్ ఇస్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారెన్ కరెన్సీ క్లియరింగ్, పార్సిల్ క్లియరింగ్, డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్ చేశారని మీరు చెప్పొచ్చు. చెప్పినప్పుడు ఓకే, ఇలా సబ్జెక్ట్ మీద ఐడియా ఉందనేది వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి అనుకో. ఓకే, సో అది. తర్వాత స్టెప్స్ ఫర్ కాన్ఫిగరేషన్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సెటప్, ఎఫ్బిజెడ్పి, వెండర్ చేంజెస్ XK02, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, పేమెంట్ రన్ F110 చేయడం జరుగుతుంది. స్టెప్స్ ఫర్ కాన్ఫిగరేషన్. ఓకే, చూడండి, ఈ థియరీ మనం డిస్కస్ చేద్దాం అండ్ కాన్ఫిగరేషన్ చేద్దాం. వీటికి సంబంధించిన మీకు పీడిఎఫ్ అనే గ్రూప్ లో పోస్ట్ చేస్తారు, మీరు వీటి ద్వారా చేయొచ్చు స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఇప్పుడు ఎస్ఏపీలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ కూడా ఏముంది ఇక్కడ, ఎఫ్బిజెడ్పి. ఓకే, సో చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్. ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనం ఆల్ కంపెనీ కోడ్స్ లోకి వెళ్ళాలి. ఓకే, న్యూ ఎంట్రీస్. ఇక్కడ చాలా మంది చేసింటారు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. చూడండి, చాలా మంది చూడండి. మనం న్యూ ఎంట్రీస్ తీసుకున్నాం. కంపెనీ కోడ్ మనది ఇవ్వాలి, ITC1. సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్, ఇక్కడ కూడా ITC1. సో దీన్ని మనం క్రాస్ కంపెనీ కోడ్ కూడా అనొచ్చు. అంటే మనం ఒక కంపెనీ కోడ్ తో ట్రాన్సాక్షన్ చేసి వేరే కంపెనీ కోడ్ తో కూడా మనం పేమెంట్ చేయొచ్చు అనేది మీనింగ్ అనమాట. క్రాస్ కంపెనీ కోడ్ ఉన్నా సెండింగ్ కంపెనీ కోడ్ ఉన్నా ఒకటే. ఓకే, సో తర్వాత సపరేట్ అంటే కంపెనీ కోడ్ వైజ్ గా మనము చేయొచ్చు, ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ చేయొచ్చు, సెగ్మెంట్ వైజ్ కూడా మనం క్లియర్ చేయొచ్చు. సో అప్పుడు మనం ఇది కూడా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ఓకే, సో అంటే మీ యొక్క బిజినెస్ ని బట్టి మీరు పెట్టుకోవచ్చు అనమాట, డోంట్ వరీ. ఓకే, తర్వాత పేమెంట్ మెథడ్ సప్లై వైజ్ కూడా మనం చేయొచ్చు. ప్రజెంట్ సపరేట్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం క్లియర్ చేయొచ్చు అనమాట. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్. సో ఇక్కడ మీకు టార్గెట్స్ డేస్ ఫర్ పేయబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేజ్ చేసి ఉంటారు, సేల్ చేసి ఉంటారు. మీకు ఒక 13 days 14 days 30 days అనేది మనం టైం ఇస్తాం. సో ఆ లోపల మీరు అమౌంట్ పే చేయడం కానీ రిసీవ్ చేయడం కానీ చేస్తే మనం ఒక 5% డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్తాం. 5% డిస్కౌంట్ కూడా ఇస్తాము, మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ పర్చేజ్ చేసి ఇమీడియట్ 2 days లో పే చేస్తే మీకు ఇంత పర్సెంటేజ్, ఒకవేళ 15 days లో కూడా పే చేస్తే ఇంత పర్సెంటేజ్ అనేది కూడా మనం సెటప్ చేయొచ్చు. వెండర్స్ అండ్ కస్టమర్స్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు అని మనము సినారియోస్ లో చెప్పాము. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేస్తే చూడండి, ఏ ఫర్ డౌన్ పేమెంట్స్, ఎఫ్ ఫర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. సో వీటినే కదా మనం ఇక్కడ ఏఎఫ్ అని టైప్ చేసుకున్నాం. వెండర్స్ చేయొచ్చు, కస్టమర్స్ చేయొచ్చు. ఓకే, చూడండి, ఇలా సేవ్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్ పేమెంట్ సేవ్. ఒక కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఓకే, బ్యాక్
బ్యాక్. నెక్స్ట్ ఏముంది? పేయింగ్ కంపెనీ కోడ్స్. సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఓకే. సో పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. ITC 1. ఓకే. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. సో మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఎంత వరకు మనం రిసీవ్ చేసుకోవచ్చు, మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి మనం ఎంత వరకు మనము అమౌంట్ అంటే ఒక ఇన్వాయిస్ అమౌంట్ ఎంత వరకు, లీస్ట్ 100 రూపీసా, 500 రూపీసా, లేదంటే 1000 రూపీసా, మినిమం ఇన్కమింగ్ పేమెంట్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ అది నువ్వు సెటప్ చేసుకోవచ్చు కంపెనీ నామ్స్ ప్రకారం. ఓకే. మినిమం 100 ఇస్తున్నాను. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఒకవేళ అదర్ కంట్రీస్ తో కానీ మన ఇండియాతో కానీ రేట్స్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయొచ్చా? పార్ట్ పేమెంట్స్. ఇప్పుడు నువ్వు ఈఎంఐస్ ఒక 5 సంవత్సరాలు పెట్టుకున్నావు, 2 సంవత్సరాల అమౌంట్ అట్ ఎ టైం నువ్వు పే చేయాలనుకో, అప్పుడు పార్ట్ పేమెంట్స్ కూడా పే చేయొచ్చు, సమ్ ఇంట్రెస్ట్ పే చేసి. తర్వాత సపరేట్ పేమెంట్ రెఫరెన్స్ ద్వారా కూడా మనం ఏమైనా క్లియర్ చేయగలుగుతున్నాం. రెఫరెన్స్ నెంబర్ ఇస్తాం కదా, మనం పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ, దాని ద్వారా అలాంటివి ఏమైనా కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పడం. ఈ రిమైనింగ్ 2 ఎక్కువ యూజ్ చేయరు. తర్వాత సీపా పేమెంట్స్. ఓకే. సో ఇది పెద్దగా యూజ్ చేయరు, నో యూజ్. ఫార్మ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ అడ్వైస్, తర్వాత షీట్ ఫామ్. ఇక్కడ మనకి ఒక కోడ్ ఉంటుంది, అది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చున్నారు. రియల్ టైంలో అక్కడ రియల్ టైంలో వేరుగా ఉంటుంది. ఓకే. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో సీపా పేమెంట్స్ అంటే మనం అడ్వాన్స్ పేమెంట్స్ అని కూడా చెప్పొచ్చు, రిసీవ్ చేసుకోవడం. ఇది నేను మీకులాగా స్టూడెంట్స్ కి చాలా మంది చెప్పి ఉంటారు కదా, నాకు ఇక్కడే ఆటోమేటిక్ గా ఉంటది, మీరు టైప్ చేయండి. ఫార్మ్స్. ఇలా చూడొచ్చు మనం. ఓకే. బేసిక్ సెట్టింగ్స్, ఫార్మాట్స్, అవన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. యూటిలిటీస్ లో వెళ్తే ప్రింట్ టెస్ట్, LP01, ప్రింట్, రివ్యూ. అంటే ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఏపీపీలో మనకి ఇన్వాయిస్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటే. తర్వాత సెండర్ డీటెయిల్స్, ADRS హెడర్, ADRS హెడర్, ఫుటర్, ADRS ఫుటర్, ADRS సిగ్నేచర్, ADRS సెండ్. ఇక్కడ మీకు ఉంటుంది ఇన్వాయిస్ లో, మీరు అంతా టైప్ చేసుకోవాలి. సెకండ్ కాన్ఫిగరేషన్, సేవ్ చేయండి. యా, బ్యాక్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ. ఓకే. ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది, మనం ఏం తీసుకునేది ఏమి ఉండదు, జస్ట్ ఆల్టర్ చేసుకోవాలి. కంట్రీ IN, ఇండియా. చూడండి ఇవన్నీ స్పెషల్ సింబల్స్. మాక్సిమం చెక్ ద్వారానే ఇన్కమింగ్ పేమెంట్స్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్స్ కానీ క్లియర్ చేస్తాం. ఇక్కడ చెక్ ప్లస్ సింబల్ ఉంది, చెక్ 3 ఉంది, మనం 3 సెలెక్ట్ చేసుకుందాం. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్ 3 చెక్ ద్వారా క్లియర్ చేస్తున్నాం. చెక్ ఫర్ ఢిల్లీ, మన కంపెనీ ఏంది ITC, అది తీసుకున్నాం. ITC చూడండి, అవుట్ గోయింగ్ పేమెంట్స్ అంటే వెండర్ సంబంధించింది, ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే కస్టమర్ సంబంధించింది. మనం కస్టమర్ నుంచి డబ్బు రిసీవ్ చేసుకుంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అదే వెండర్స్ మనం పే చేస్తే అవుట్ గోయింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పేమెంట్ మెథడ్స్ క్లారిఫికేషన్, చెక్ ద్వారా మనం ఎక్కువ చేస్తాం. సో తర్వాత పర్సనల్ పేమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం చేస్తాం. అలౌడ్ పర్ పర్సనల్ పేమెంట్స్ ఏమైనా ఉంటాయి కదా, పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటాం కదా అవి. తర్వాత మన యొక్క డేటా ఉంటుంది కదా, వెండర్ది కానీ కస్టమర్స్ కానీ, వాళ్ళ స్ట్రీట్, పోస్టల్ కోడ్, రాష్ట్రం, స్టేట్, అవన్నీ ఉంటాయి. బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్, క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్, ZP, Z3. వీటికి మనం నెంబర్ రేంజెస్ అనేది FBN1 లో సెట్ చేయాలి. ఓకే. వీటి మీద లేకపోతే ఎర్రర్స్ వస్తాయి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుకోండి. ఓకే. ఇది ప్రీ డిఫైన్డ్ గా యూజ్ క్లాసిక్ పేమెంట్ మీడియం ప్రోగ్రామ్స్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకేనా. సేవ్ చేయండి ఫస్ట్. తర్వాత
కరెన్సీ అలౌడ్ సెలెక్ట్ చేయండి ఒకసారి. చూడండి ఐఎన్ఆర్ ఇండియా, ఐఎన్ఆర్ వచ్చేసి ఇండియా, యుఎస్డి వచ్చి అమెరికా. పర్మిటెడ్ డిస్క్రిప్షన్ కంట్రీస్. ఓకే, మ్యాక్సిమం సార్ సేవ్ చేయండి. ఉన్నదాన్ని జస్ట్ ఎడిట్ చేసుకోవాలి. ఈ పేమెంట్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ బ్యాక్ నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీస్ చూడండి ITC 1. సో పేమెంట్ మెథడ్ ఏంది మంది 3. ఇక్కడ అమౌంట్ లిమిట్స్, ఒక సెండర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ కానీ లిమిట్ ఎంత 100 ఇస్తున్నాను. మ్యాక్సిమం అమౌంట్ ఒక 1 crore లేదా 10 lakhs వరకు ఇచ్చున్నాను, అది మీ చాయిస్. తర్వాత ఇక్కడ వేరే దేశాలతో మన బిజినెస్ 100% ట్రాన్సాక్షన్ చేస్తుంది. ఫారెన్ పేమెంట్స్, ఫారెన్ కరెన్సీ పేమెంట్స్, అప్పుడు ఇవి కూడా మనం టిక్ మార్కులు పెట్టుకోవాలి. ఫామ్ డేటా, ఇక్కడ కూడా పేమెంట్ మీడియం స్ట్రిప్స్ ఉంటాయి. ఇవి ప్రాక్టీస్ చేసుకోవడానికి SAP వాళ్ళు ప్రీ డిఫైన్ గా ఇచ్చి ఉంటారు. బట్ రియల్ టైమ్ లో మనం ఓన్గా ఇస్తాం. ఇక్కడ చూడండి CHCK అని ఇవ్వాలి, CHCK QE ఇవ్వద్దండి, మిస్ మ్యాచ్ అవుతాయి. ఓకే, ఫామ్ బాగుంటే ఫామ్ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. బేసిక్ సెట్టింగ్స్. ఓకే, ట్రాకింగ్ రిమైనింగ్ ఏ అవసరం లేదా, సేవ్ చేయండి. ఓకే, 4 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మినేషన్. బ్యాంక్ డిటర్మినేషన్ చేసే ముందు హౌస్ బ్యాంక్స్ మనం క్రియేషన్ చేసుకోవాలి. హౌస్ బ్యాంక్స్ మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసుకోండి. కంపెనీ కోడ్ ITC 1. న్యూ ఎంట్రీస్. ఓకే, సో న్యూ సెషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ FS00 వెళ్తుంది. ఇక్కడ మనం ఏవైతే కరెంట్ అసెట్స్ లో బ్యాంక్స్ తీసుకున్నామో వాటిని అక్కడ తీసుకోండి. ఓకే, SBI బ్యాంక్, కంట్రీ IN, బ్యాంక్ కి నెంబర్ ఏదైనా టైప్ చేసుకోండి. క్రియేటర్, టెలిఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇవ్వండి. కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ రామ్. ఓకే, చేంజ్ సెలెక్ట్ చేయండి. అడ్రస్ ఒకవేళ ప్రీవియస్ ఏమైనా ఉంటే చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నాది SBI బ్యాంక్ కదా, SBI బ్యాంక్. రీజన్ ఆంధ్రప్రదేశ్ అంటే 01, తెలంగాణ అయితే 36, ఆంధ్రప్రదేశ్. సో స్ట్రీట్ వచ్చేసి అప్సరా సర్కిల్. సిటీ కడప. ఓకే ఓకే, చూసారు కదా అడ్రస్. ఓకే, సో తర్వాత సేవ్ చేయండి. వీటిని హౌస్ బ్యాంక్స్ అంటారు. మా హౌస్ బ్యాంక్స్ క్రియేషన్. మీరు 10 హౌస్ బ్యాంక్స్ అనే క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత బ్యాంక్ అకౌంట్స్ లోకి రండి. న్యూ ఎంట్రీస్ తీసుకోండి. ఇక్కడ అకౌంట్ ఐడి చేసుకోవాలి. SBI బ్యాంక్ అకౌంట్ ఐడి SBI 1 అని ఇస్తున్నాం. డిస్క్రిప్షన్ SBI బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు రియల్ టైమ్ లో ఏది ఉంటే అది ఇచ్చుకోండి. జస్ట్ డూప్లికేట్ ఇస్తుంది. ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ ఏదైనా వేరేది ఉంటే ఆ బ్యాంక్ కాకుండా వేరేది ఉన్నా కూడా ఇచ్చుకోవచ్చు. కరెన్సీ INR. GL అకౌంట్ నువ్వు FS00 చేసి ఉంటావు కదా, ఆ SBI బ్యాంక్ అకౌంట్ ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి, లేకుంటే అమౌంట్స్ క్లియర్ అవ్వవు. SBI బ్యాంక్. ఓకే, ఇలా ఇవ్వాలి. తర్వాత సేవ్ చేయండి. అలా 10 హౌస్ బ్యాంక్స్ అయినా మీరు క్రియేషన్ చేయొచ్చు. IBAN మనకి IFS కోడ్ ఎలాగో అక్కడ IBAN నెంబర్ అలాగా. అదర్ కంట్రీస్ సిటీ బ్యాంక్ అలా ఉంటాయి ఇక్కడ. ఓకే, బ్యాంక్ వచ్చేది చూసారా, అక్కడికి ఒక కంపెనీ క్రియేషన్, ఒక బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ క్రియేషన్ చేసినట్టు. మళ్ళీ ఒకసారి బ్యాక్.
ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్ అంటే కొత్తది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటారు. క్రియేట్ బ్యాంక్ కెనాట్ కంటైన్ బ్లాంక్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 01 ఆర్కే నగర్, నెల్లూరు. సేవ్ చేయండి. టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ రామ్. సేవ్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ తీసుకోండి. న్యూ ఎంట్రీస్. HDF1 HDFC బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో ఆల్టర్నేటివ్ నెంబర్. HDFC బ్యాంక్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 2 హౌస్ బ్యాంక్స్ ని మనం క్రియేషన్ చేసాం. బ్యాంక్ 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 చూసారా? ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా ఒకటి ఎస్బీఐ బ్యాంక్. ఇలాగా మీరు 10 హౌస్ బ్యాంక్స్ అయినా క్రియేషన్ చేసుకోవచ్చు రియల్ టైమ్ లో. ఓకే ఓకే డన్. బ్యాంక్. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్ లైన్ వెళ్ళండి. సో పొజిషన్ IDC1 మనది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ర్యాంకింగ్ ఆర్డర్ ఇవ్వండి. న్యూ ఎంట్రీస్ 1 పేమెంట్ మెథడ్ 3 కదా. యా కరెన్సీ INR. ర్యాంక్ వచ్చేసి 1. హౌస్ బ్యాంక్స్ ఏం తీసుకోవాలా? SBI బ్యాంక్. ట్రాక్ చేయండి. SBI బ్యాంక్ 1 రావాలి. నెక్స్ట్ మళ్ళీ 3 INR. ఇప్పుడు 2 తీసుకోండి. HDFC అంటే ఒక బ్యాంకులో అమౌంట్ లేకపోయినా మరొక బ్యాంక్ ద్వారా అయినా మనం పే చేయొచ్చు. ఆల్టర్నేటివ్ HDFC బ్యాంక్. సేవ్ చేయండి. ఓకే నెక్స్ట్ మళ్ళీ బ్యాంక్ అకౌంట్స్. న్యూ ఎంట్రీస్. SBI బ్యాంక్. పేమెంట్ మెథడ్ 3. కరెన్సీ INR. అకౌంట్ ID క్రియేట్ చేసావు కదా SBI1. సెలెక్ట్ చేయండి. బ్యాంక్ సబ్సిక్వెంట్ అంటే బ్యాంక్ సంబంధించిన నువ్వు అకౌంట్ క్రియేట్ చేసావు కదా అది ఇవ్వాలి. SBI బ్యాంక్. మళ్ళీ HDFC బ్యాంక్. HDFC1. HDFC బ్యాంక్ సెలెక్ట్ చేయండి. ఓకే నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్హాన్స్డ్ అవసరం లేదు. నో నీడ్. నెక్స్ట్ అవైలబుల్ అకౌంట్ అమౌంట్స్. న్యూ ఎంట్రీస్. SBI బ్యాంక్. అకౌంట్ ID SBI1. డేస్ 1000 డేస్ అంటే మాక్సిమం 990 డేస్ 999 డేస్ ఇచ్చారు. మినిమం డేస్ క్లియర్ చేసుకోవడానికి అమౌంట్స్. ఆ అమౌంట్ వచ్చేసి అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ ఇన్కమింగ్ పేమెంట్ కానీ 1 crore వరకు ఇచ్చుకుంటారు. అది వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ బట్టి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ. ఓకే తర్వాత వాల్యూ డేట్. న్యూ ఎంట్రీస్. పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్ SBI1. అకౌంట్ లిమిట్ 1 crore వరకు లిమిట్. సేవ్. ఇలా ఈ విధంగా మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది కాన్ఫిగరేషన్ 6 స్టెప్స్ మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో SAP లోనే
వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఎస్ఏపిలో ఏపీపీ. కస్టమర్ ఇన్వాయిసెస్ అయినా వెండర్ ఇన్వాయిసెస్ అయినా బల్క్ లో మనము క్లియర్ చేయొచ్చు. ఇన్కమింగ్ పేమెంట్స్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్స్ కానీ ఒక 100 ఇన్వాయిస్ వెండర్స్ ఉన్నా 100 ఇన్వాయిస్ కస్టమర్స్ ఉన్నా సింగిల్ గా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో కానీ మంత్ ఎండ్ యాక్టివిటీస్ లో కానీ ఓకే మనం క్లియర్ చేయాలంటే బల్క్ ఇన్వాయిసెస్ చాలా టైం తీసుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో వీటిని మనము ఇన్ టైంలో క్లియర్ చేయొచ్చు. అందుకోసమే ఏపీపీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు పేమెంట్ మెథడ్ ఇచ్చావు కదా, వాటిని ఏం చేయాలి మనం? వెండర్స్ మన దగ్గర 100 మంది ఉన్నా ఆ 100 మంది వెండర్స్ కి బ్యాక్ ఎండ్ లో XK02 లోకి వెళ్ళి నువ్వు ఏం చేయాలంటే పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. XK02 వెండర్స్ సెలెక్ట్ చేయి. ఇక్కడ ఇవ్వకపోతే అమౌంట్స్ క్లియర్ అవ్వవు. కోమలి ఎంటర్ప్రైజెస్, వరా ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చాలా ఉన్నాయి కదా. సో బ్యాక్ వచ్చేయండి. పేమెంట్ మెథడ్స్ చూసారు ఇక్కడ, ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ 3 అనివ్వండి. సేవ్ చేయండి. మళ్ళీ వేరే పర్సన్ తీసుకోండి. ఇలా 100 మంది ఉన్నా తీసుకోవాల్సిందేమో. ఓకే, తర్వాత మనము ఒక లైక్ ఒక కాన్ఫిగరేషన్ చెప్తూ జెడ్పీ అని మీకు డాక్యుమెంట్ 2 వచ్చాయి డాక్యుమెంట్ టైప్స్, వాటికి కూడా నెంబర్ అనేది సెట్ చేయాలి. ఓకేనా? సో /n ఎఫ్బి జెడ్పీకి వెళ్ళాలి. ఎందుకంటే ఎర్రర్ రాకముందే నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఎఫ్బి జెడ్పీ కదా, ఎఫ్బి N1 కదా, ఎఫ్బి N1. ఓకే, ఇక్కడ నెంబర్ రేంజెస్ అనేది మనం ఇస్తాం. డాక్యుమెంట్ టైప్ ఏంటి? టీ కోడ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ ఎలివన్. డాక్యుమెంట్ టైప్ టీ కోడ్ ఏంటి చెప్పండి? గ్లోబల్ సెట్టింగ్స్ లో డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటి? ఎలివన్, ప్లీజ్ ఆన్సర్. చెప్పండి మా, చెప్పండి. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఇన్ని రోజులు చేశారు కదా, దాని టీ కోడ్ ఏంటి? OBC7. ఓబి C7. ఓబి A7 C7 C7 సార్. C7 CC. ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు? C7 సార్. A7. నువ్వు కొత్తగా క్రియేట్ చేసినావా C7? చదవాలి సాయినిలా. రేపు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పలేకపోతే ఇబ్బంది అవుతుంది. మినిమం స్టార్టింగ్ సంబంధించింది. ఓకే, ఇక్కడ జెడ్పీ పొజిషన్ జెడ్పీ తీసుకోండి. చూసారా? పేమెంట్ పోస్టింగ్, పేమెంట్ క్లియరింగ్. ఇది ఓపెన్ చేయండి. నెంబర్ రేంజ్ ఎంత ఉంది? ఇక్కడ 20 ఉంది. జెడ్పీకి ఆపోజిట్ జెడ్పీ. నెంబర్ రేంజ్ ITC1 ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ 20 2024. ఇక్కడ మనం చూడండి లాస్ట్ ఎండింగ్ ఎంతవరకు ఇచ్చాం? 8,000 కదా, 8,001 9,000. ఎంటర్. సేవ్ చేయండి. ఇలా ఇప్పటికీ మనకి కాన్ఫిగరేషన్ పూర్తిగా అయిపోయింది. సో ఫ్రమ్ టుమారో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, పేమెంట్ రన్ F110 వీటిని క్లియర్ చేస్తాం.
అంటే ఒక 5 కానీ 10 కానీ వెండర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి అట్ ఏ టైం పేమెంట్ రన్ ద్వారా ఆ 10 ఇన్వాయిస్ని లేదంటే 5 ఇన్వాయిస్ని అట్ ఏ టైం క్లియర్ చేయడం ఎలా అనేది మనం తెలుసుకుంటాం. సో ఏబిపి అనేది చాలా 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 ఇంపార్టెంట్ మా ఎస్ఏపిలో చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది గైస్. 1కి 2 సార్లు 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేసినా తప్పలేదు. సో స్టిల్ నౌ మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు? 1 or 2, 3 ఎనీవన్? ఎన్ని చేసుకుంటూ వచ్చారు చెప్పండి. ఎన్ని కంపెనీ కోడ్ చేశారమ్మా? ఒకటి సార్. రిమైనింగ్ వాళ్ళు ఎన్ని చేశారు? మినిమం 3 అన్నా చేశారా? నేను 3 చేశాను సార్. వెరీ గుడ్. ఇంకా లక్ష్మి, రేఖ, వాసవి ఎన్ని చేశారు? 1 సార్. మినిమం 3 అన్నా చేయండి అమ్మా. మినిమం 5 hours 6 hours కష్టపడితేనే మీరు ఎస్ఏపిలో జాబ్ తెచ్చుకోగలుగుతారు. ఒక కంపెనీ కూడా చేసింది సార్లే వచ్చేసింది అంటే మాత్రం ఏమి చేయలేం. ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు మార్చి కంపెనీ కోడ్లు చేస్తేనే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. చాలా టైం పడుతుంది, అయినా ఓపికతో చేయాల్సిందే, తప్పదు. ఒక యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి రాకూడదు, పోతానే ఉండాలి ముందరికి. ఓకే, సో డన్ గైస్, అవి చేసేయండి. టుమారో ఆ పేమెంట్స్ క్లియరింగ్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేద్దాం. ఓకే, ఎంత స్లోగా మీరు సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటూ ఎంట్రీస్ పాస్ చేయగలుగుతారో అంతే మీరు సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? క్లియర్ మా? ఎనీవన్? యా, గుడ్ ఈవినింగ్ గైస్. యా, వాసవి, లక్ష్మి ఎర్రర్స్ క్లియర్ చేశారా? సార్ అది క్లియర్ అవ్వలేదు సార్. అది ఏమా క్లియర్ అవ్వలేదు సార్. అది ఓకే, ట్రై చేశారా? యూట్యూబ్ లో చూసారా? నెట్ లో సెర్చ్ చేశారా? చూసాను సార్. యాక్చువల్లీ అదైతే ఏమైందంటే వేరే కస్టమర్ క్రియేట్ చేస్తే అది కస్టమర్ దాంట్లో చేశాను సార్. చేస్తే వేరే కస్టమర్ క్రియేట్ చేస్తే రెసిడ్యువల్ పేమెంట్ అవ్వలేదు సార్. పార్షియల్ పేమెంట్, స్టాండర్డ్ పేమెంట్ అయింది సార్. అయ్యింది సార్, కానీ రెసిడ్యువల్ అవ్వట్లేదు సార్. రెసిడ్యువల్ ఓకే, వీడియో చూడండి ఒకసారి నీట్ గా. అది సార్ రిఫరెన్స్ కీ అని అడుగుతుంది సార్, మ్యాండేటరీ అని వస్తుంది సార్. నేను వెళ్ళి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లోను అందులో కూడా చెక్ చేశాను సార్. కానీ అది రిఫరెన్స్ కీ అనేది ఆప్షనల్ లోనే ఉంది సార్. ఓకే, అయినా కానీ ఆప్షనల్ లో సప్రెస్ లో పెట్టు సరే. ఓకే, రెఫరెన్స్ ఆప్షనల్ లేకుండా రిక్వైర్ లో పెట్టు, అంతే కదా. సప్రెస్ లో పెట్టి ఒకసారి చూడు, రిక్వైర్ లో పెట్టి ఒకసారి చూడు, క్లారిటీ వస్తుంది. ఓకే, డన్ గైస్. ఓకే గైస్, సో లాస్ట్ క్లాసెస్ లో మనం పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్డ్ డాక్యుమెంట్ ఏంటో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. సో టుడే క్లాస్ లో మనం డన్నింగ్ కాన్సెప్ట్ అండ్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటో క్లియర్ గా టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీద కూడా ఇంటర్వ్యూస్ లో మీకు అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇవి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. థియరీ కనబడుతుందా? పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సార్ చూడండి, డన్నింగ్ ఓవర్వ్యూ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో డన్నింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్. ఇట్ ఈస్ దేర్. ఓకే, it is a similar to reminder notice to our business partners for their overdue open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices, record and ask us for a payment to be made. We configure Dunning program for accounts receivable and accounts payable. Okay, ఈ డన్నింగ్ కాన్సెప్ట్ ని ఎక్కువగా కస్టమర్స్ కి వెండర్స్ కి యూజ్ చేస్తాం. బట్ వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే ఎక్కువగా కస్టమర్స్ కి దీన్ని యూజ్ చేస్తాం. అకౌంట్స్ రిసీవబుల్స్ కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా అప్పుగా మార్కెట్ లో సేల్ చేయకపోతే
ఏ బిజినెస్ లో మీరు స్టార్ట్ చేసినా అప్పుగా మనము స్టాక్ ఆర్ గుడ్స్ ఇవ్వకపోతే బిజినెస్ అనేది రన్ అవ్వదు. బిజినెస్ అనేది రన్ అవ్వదు. 100% చెప్తున్నాను. అప్పుగా ఇస్తేనే ఏ కస్టమర్ అయినా మీ దగ్గర స్టాక్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అమౌంట్ అనేది కొంచెం లేట్ గా ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటి, ఒక కస్టమర్ కి మీరు ఒక 5 lakhs సేల్ చేశారు స్టాక్ ఆర్ గుడ్స్. సో అతను అమౌంట్ అడుగుతాం అనమాట. బ్రదర్ మీకు టైం లేట్ అవుతుంది, అమౌంట్ ఇవ్వాలి మీరు, సో లేట్ చేస్తున్నారు, ఇన్ టైంలో డబ్బులు ఇవ్వండి అని మనం అడుగుతాము. అలా అడగకుండా నోటీసులు సెండ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఒక ఇన్వాయిస్ మనం సేల్ చేసిన తర్వాత 1 month వాళ్ళకి టైం ఇచ్చారనుకోండి, 1 month అవుతున్నా కూడా వాళ్ళు ఇంకా క్లియర్ చేయలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, నోటీసులు పంపిస్తారు కస్టమర్ కి. సో డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు నోటీసులు సెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకు ఈఎంఐ మంత్లీ ఈఎంఐస్ వస్తాయి కదా, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వాట్సాప్ కి మొబైల్ కి నెంబర్ కి, ఇంకా 2 days లో మీ ఈఎంఐ కట్ అవుతుంది అని వాళ్ళు ఈఎంఐ పంపిస్తూ ఉంటారు. అలా కస్టమర్ కూడా మనం నోటీసులు పంపిస్తాం. టోటల్ గా ఎన్ని నోటీసెస్ సెండ్ చేయొచ్చు, దాంట్లో మినిమం ఎన్ని సెండ్ చేయొచ్చు, మాక్సిమం ఎన్ని, మినిమం ఎన్ని అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, ఇది ఎక్కువగా అకౌంట్స్ రిసీవబుల్స్ యూజ్ చేస్తామమ్మా పేబుల్స్ కంటే. దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి కాన్ఫిగరేషన్ FBMPలో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తాం. దీని కాన్ఫిగరేషన్ అంతా FBMPలో చేయాలి. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్, ఇవి 3 మెయిన్ థింగ్ గా మనము డన్నింగ్ కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, సో దీంట్లో మనకు స్ట్రక్చర్ ఉంటుంది. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది ఒక సినారియో లాగా చెప్పొచ్చు మనం SAP లో డన్నింగ్ కాన్సెప్ట్ లో. ఓకే, సో చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి, కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ దిస్ సిస్టమ్. FBMPలో మనం డన్నింగ్ ప్రొసీజర్ ని క్రియేషన్ చేస్తాం. ఇది వెండర్స్ కోసం అండ్ కస్టమర్స్ కోసం. తర్వాత లెవెల్స్, డన్నింగ్ లెవెల్, లెవెల్ అన్న నోటీస్ అన్న ఒకటే. మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ మనం ఒక కస్టమర్ కి సెండ్ చేయొచ్చు, కానీ మనం మినిమం 4 డన్నింగ్ లెవెల్సే పంపిస్తాం. ఎందుకంటే ఎక్కువ పంపించామంటే ఆ కస్టమర్ ఏంటి ఇతను అసలు కొంచెం కూడా ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు, డబ్బులు అడుగుతున్నాడు ఎక్కువగా అంటే నెక్స్ట్ టైం అతను వచ్చి మీ దగ్గర కొన్నాడు స్టాక్, అతనికి మనము విరక్తి పొందించే విధంగా మనం చేయకూడదు. సో ఇంటర్వ్యూలో మీకు అడిగినా చెప్పాలి, మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ పంపించవచ్చు, సో మినిమం 4 డన్నింగ్ లెవెల్సే సెండ్ చేస్తాము అని చెప్పాలి. ఓకే, సో డన్నింగ్ ఏరియాస్, ఇది క్లయింట్ లెవెల్లో కానీ, కంపెనీ లెవెల్లో కానీ, కంపెనీ కోడ్ లెవెల్లో కానీ మనము ఈ యొక్క ప్రోగ్రామ్ ని రన్ చేయొచ్చు. అది ఎలా అనేది చూస్తాం. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి, గ్రేస్ పీరియడ్ 3 days ఉంటుంది. డ్యూ డేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మొబైల్ కొన్నారండి, ఆ మొబైల్ ఈఎంఐస్ మీద పెట్టుకున్నారు. మీరు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మీ అకౌంట్ లో డబ్బులు ఉండాలి. వాళ్ళు ముందుగానే 2 days ముందుగానే 28వ తారీఖునో 29వ తారీఖున మీకు రిమైండర్ నోటీస్ పంపిస్తారు. బ్రదర్ నెక్స్ట్ 3 days లో మీకు ఈఎంఐ కట్ అవుతుంది, మీ అకౌంట్ లో డబ్బులు పెట్టుకోండి అని. ఓకే, సో ఇక్కడ కూడా మనము 1 నుంచి 5వ తారీఖు లోపల ఎప్పుడైనా కట్ అవ్వచ్చు అమౌంట్, కానీ మన బ్యాంక్ లో ఆ టైంకి అమౌంట్ ఉండాలా. అందుకోసమే ఇక్కడ కూడా 1 + 3 = 4, అంటే 3 days గ్రేస్ పీరియడ్స్ ఇస్తారు. ఆ 1 నుంచి 5వ తారీఖు లోపల ఏ బేస్ లో అయినా డబ్బులు కట్టవచ్చు. ఓకే, సో అదనమాట. 3వ తారీఖున ఒక డన్నింగ్ నోటీస్ పంపిస్తే నెక్స్ట్ మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి 13వ తారీఖున ఒక నోటీస్ పంపిస్తాం కస్టమర్ కి. మళ్ళీ ఒక 10 రోజులు టైం ఇచ్చి 23వ తారీఖున పంపిస్తాం. మళ్ళీ 10 రోజులు ఇచ్చి అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున పంపిస్తాం. అలా మినిమం 10 days గ్యాప్ తో మనము 4 నోటీసులు పంపించవచ్చు కస్టమర్ కి. అప్పటికి అతను డబ్బులు పే చేయలేదు అంటే డన్నింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాం. అప్పటికి వెళ్ళలేదు అంటే ఆ నోటీస్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు కూడా అతను ఇవ్వలేదు అంటే లీగల్ నోటీసు అతని మీద కేసు ఫైల్ చేస్తాం. ఓకేనా, సో అది మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి, నోటీస్ కి 10 days గ్యాప్ ఉంటుంది అనేసి. ఓకే, నెక్స్ట్, సో మనం డన్నింగ్ ద్వారా ఎలాంటి ఇన్వాయిసెస్ మనం క్లియర్ చేయొచ్చు అని అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఇన్వాయిసెస్ ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిటెడ్ ఆర్ పార్షియల్లీ పెయిడ్, ఇన్వాయిస్ దట్ ఇంక్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కూడా దీన్ని చేయొచ్చు. క్రెడిట్ మెమోస్ కూడా దీంట్లో మనం క్లియర్ చేయొచ్చు. డౌన్ పేమెంట్స్ కూడా మనం క్లియర్ చేయొచ్చు. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి,
పార్షియల్లీ క్రెడిటెడ్, పార్షియల్లీ పెయిడ్. సో ఇంక్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కానీ, అకౌంట్స్ రిసీవబుల్ క్రెడిట్ మెమోస్ కానీ, సో డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి మీరు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు. సో తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. డన్నింగ్ కి 4 నోటీసులు అని చెప్పామండి. సో వాళ్ళు 2 నోటీస్ లోపల డబ్బులు పే చేసాం అనుకోండి, ఇంకా రిమైనింగ్ 2 నోటీసులు స్టాప్ చేస్తాం వెళ్ళకుండా. అది డన్నింగ్ కీ ద్వారా సెట్ చేస్తాం. తర్వాత డన్నింగ్ బ్లాక్, రెగ్యులర్ కస్టమర్ అనుకోండి, అతను ఏదో సమ్ టైమ్స్ సిచ్యువేషన్ బాగాలేక డబ్బులు పే చేయలేకపోయాడు. అలాంటి వ్యక్తులకు మనం పంపించకుండా, సో వీ డోంట్ వాంట్ టు సెండ్ కస్టమర్ మాస్టర్ లెవెల్లో వాళ్ళకి వెళ్ళకుండా బ్లాక్ చేయొచ్చు నోటీస్ ని. సో అది ఎలా, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ కింద మనం చూసుకుంటాం. నెక్స్ట్ వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో FBMPలోనే టోటల్ ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత క్రియేట్ చేసిన FBMPలో ప్రొసీజర్ ని XD02లో వెళ్ళి కస్టమర్ బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. తర్వాత ఒక 4 ఇన్వాయిసెస్ ని FB70లో పోస్ట్ చేయాలి. క్రెడిట్ మెమో FB75, FBL5 లో చెక్ చేస్తాం. డన్నింగ్ రన్ వచ్చేసి F150లో మనం డన్నింగ్ రన్ అనేది చేస్తాం. ఇది ఎలా చేయాలని చూద్దాం. మీకు కాన్ఫిగరేషన్ సంబంధించి నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇది మీరు ఒకసారి చూసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. ఎస్సీ ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి FBMP. ఓకే, ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ వాళ్ళు చేసిన వాళ్ళు కదా, వాళ్ళందరూ చాలా ఉంటాయి. కాబట్టి ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, న్యూ ప్రొసీజర్, మన కంపెనీ కోడ్ ఏమవుతుందో అదే ఇద్దాం. ITC1 రాయండి. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ ITC1. సో డన్నింగ్ ఇంటర్వెల్స్ ఇన్ డేస్. డన్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది? 10 days గ్యాప్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ ఎన్ని సెండ్ చేయొచ్చు కస్టమర్ కి? 4. సో తర్వాత చూడండి, సో లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్. ఒక్కొక్క పీరియడ్ కి ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తాం మనం? 3 days. సో తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ 01, అది డిఫాల్ట్ గా ఇక్కడ ఉంటుంది. స్టాండర్డ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, అప్పుడు వినకపోతే ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేషన్ చేయాలనేసి చెప్తాం. తర్వాత స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ ని సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ ఇవ్వండి ఒకసారి. సేమ్ పైన ఉన్న డన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ ఉండేది ఈ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి. ఓకే, ఇప్పుడు మనం డన్నింగ్ లెవెల్స్, నెక్స్ట్ ఏముంది? డన్నింగ్ లెవెల్స్ లో వెళ్తాం. ఓకే, న్యూ ప్రొసీజర్, ఇక్కడ మనం డన్నింగ్ లెవెల్స్ అనేది తీసుకోవచ్చు. డన్నింగ్ లెవెల్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, నోటీస్ 1, 2, 3, 4. 3వ తారీఖున ఒక నోటీస్, మళ్ళీ 10 days తర్వాత 13th, మళ్ళీ 10 days తర్వాత, మళ్ళీ నెక్స్ట్ మంత్ 3 తర్వాత. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ గా మనం ఇచ్చేస్తారు. ఓకే, సో ఫస్ట్ నోటీస్ పంపిస్తాం, సెకండ్ నోటీస్ పంపిస్తాం. తర్వాత కూడా ఇవ్వలేదు అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనం ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టుకుంటాం. ఈ నోటీసెస్ ప్రింట్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్స్ కూడా టిక్ మార్క్ లో పెట్టుకుంటాం, ఇన్వాయిస్ చూడడానికి. నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4 చూడడానికి ప్రింట్ పారామీటర్స్. అప్పుడు కూడా వెళ్ళలేదు అంటే ఇక్కడ లీగల్ డన్నింగ్ ప్రొసీజర్, ఇది ఆల్వేస్ క్లిక్ చేసుకుంటాం. ప్రజెంట్ నో నీడ్. ఓకే, తర్వాత చార్జెస్. ఓకే, అప్పటికి వెళ్ళలేదు అంటే ఒక్కొక్క నోటీస్ మీద చార్జెస్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ చార్జెస్ సెలెక్ట్ చేయండి, కరెన్సీ ఇవ్వండి, INR, ఎంటర్ ఇవ్వండి. నోటీస్ 1
నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4. ఇక్కడ ఫస్ట్ డన్నింగ్ నోటీస్ మీద 100 రూపీస్ ఛార్జ్ చేస్తాం. సెకండ్ 200, థర్డ్ 300 ఛార్జెస్ అన్నమాట ఇది. అప్పుడు కూడా ఇవ్వకపోతే తర్వాత మినిమం అమౌంట్స్. ఓకే, సో నెక్స్ట్ మినిమం అమౌంట్స్. ఓకే, 1, 2, 3, 4 పర్సంటేజ్ కానీ లేదా డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ కానీ ఇవ్వచ్చు. ఇక్కడ 25, సెకండ్ 50, థర్డ్ 75 చార్జెస్, ఇంట్రెస్ట్ చార్జెస్ అనమాట 100. ఓకే, నెక్స్ట్ రన్నింగ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. కంపెనీ కోడ్ చూడండి, ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు చెప్పాలి. రన్నింగ్ అనేది ఓన్లీ కస్టమర్స్ కే యూజ్ చేస్తామా, వెండర్స్ కూడా ఉపయోగిస్తాం అంటే రెండింటికి యూజ్ చేస్తాం. బట్ మనం ఎక్కువగా దేనికి యూజ్ చేస్తాం? రిసీవబుల్స్ కి యూజ్ చేస్తాం అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మనం చేసింది ఇక్కడ ఉంటుంది చూడండి. న్యూ కంపెనీ కోడ్ లెక్క వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్. ఇక్కడ మనం చేసింది వచ్చింది ఈ ప్లేస్ లోకి. కంపెనీ కోడ్ అండ్ కంపెనీ కోడ్, డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. ఒక్కొక్క నోటీస్ సపరేట్ గా రావాలి కాబట్టి వీటిని మనం టిక్ మార్క్ లో పెట్టుకోవాలి. క్లయింట్ లెవెల్లో తీసుకోవచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో తీసుకోవచ్చు అని నేను ముందు ప్రొసీజర్ లో చెప్పాను మీకు. కంపెనీ కోడ్. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. ఇక్కడ ఇవ్వండి, రన్నింగ్ ప్రొసీజర్ ఫర్ ఐటీసీ 1. ఓకే, ఓకే, మళ్ళీ ఈ ప్లేస్ లోకి వస్తుంది అనమాట. ఈ ప్లేస్ లోకి వస్తే మనం డన్నింగ్ నోట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మనం కోడ్ ఇవ్వాలి, ఒక కోడ్ అనేది ఇవ్వాలి. అది ప్రీ డిఫైన్డ్ గా కంపెనీలో మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు. ప్రజెంట్ మనకు వర్క్ అవ్వడానికి మనం ఈ కోడ్ ని ఇస్తాం, F150. నేను చాలా కంపెనీస్ చేశాను కాబట్టి నాకు ఇక్కడే ఉంటది. మీరు టైప్ చేయండి, ప్రతి దాంట్లో ఇక్కడే ఉంటది. ఎందుకంటే నేను చాలా దాంట్లో మీకు క్లాసులు చెప్పింటాను కదా, ఇక్కడ ఉంటుంది. మీరు F150_BE_ చేయాలి, ఇక్కడే ఉంటుంది. ఇది ఎలా ఉందో ఆ విధంగా మీరు టైప్ చేయాలి. ఓకే, సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చి ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఒకసారి సేవ్ చేయండి. ఓకే, దీన్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. చూసారా ఇలా. తర్వాత ఇప్పుడు మనము డన్నింగ్ కాన్ఫిగరేషన్ ద్వారా డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేస్తామని చెప్పాం. సో కాబట్టి ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ మీరు గమనించారు లేదో, అకౌంట్స్ పేయబుల్ కు, అకౌంట్స్ రిసీవబుల్స్ కు, వెండర్ డౌన్ పేమెంట్స్ కి, కస్టమర్ డౌన్ పేమెంట్స్ కి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అని మనం చెప్తాం. ఆ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం డన్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ టిక్ మార్క్ పెట్టలేదు. వన్స్ ఇక్కడికి వెళ్ళాను అనుకో, ఆటోమేటిక్ గా టిక్ మార్క్ అదే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఉందా డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. సో కస్టమర్స్ వైజ్ గా చేయొచ్చు, వెండర్స్ వైజ్ కూడా క్లియర్ చేయొచ్చు. డౌన్ పేమెంట్స్ అండ్ కరెంట్ అసెట్స్, డౌన్ పేమెంట్స్ అండ్ రిక్వెస్ట్ ఫ్యాక్ట్. ఓకే, ఆటోమేటిక్ గా బయట వచ్చేసిందా టిక్ మార్క్. తర్వాత రిమైనింగ్ లాస్ట్ ది క్రెడిట్ బ్యాలెన్స్ లో క్లియర్ చేస్తామని చెప్పాం. ఇది కూడా సెలెక్ట్ చేసుకుని ఫైనల్ గా ఒకసారి సేవ్ చేయండి. ఈ విధంగా మనం డన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది చాలా అంటే చాలా సింపుల్ గా మనం ఇప్పుడు చేసాం. ఓకే, చాలా సింపుల్ గా మనము రన్నింగ్ ప్రొసీజర్ చేసాం. ఓకే, ఇప్పుడు ప్రొసీజర్ జనరేట్ అయి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ని మనం ఏం చేయాలి అంటే XT02 వెళ్ళి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో అంతమంది కస్టమర్స్ కి ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. ఈ ప్రొసీజర్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా ప్రొసీజర్, దీన్ని మనం అసైన్ చేయాలి. ఓకే, /n XT02. నీకు 100 మంది కస్టమర్స్ ఉంటే 100 మంది కస్టమర్స్ నువ్వు చేయాల్సిందే. డ్రైవర్ అర్జున్ ఐటీ సొల్యూషన్
ఎంటర్. కంప్లీట్ గుడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ ఇక్కడ ఇవ్వాలి. నువ్వు క్రియేట్ చేసి ఇప్పుడు వచ్చిండో చూడ, ఓకేనా. డైరెక్ట్ గా సెర్చ్ చేయకుండా ATC1 అని ఉండి వచ్చేస్తుంది. వచ్చిందా? ఇక్కడ బ్లాక్ చేయాలంటే ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. నువ్వు ఎన్ని లెవెల్స్ జనరేట్ చేసావో ఆ లాస్ట్ కి ఇక్కడ కనబడుతుంది. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి అసైన్ చేయాల్సింది నువ్వు. అసైన్ చేస్తేనే వస్తుంది. ఈ విధంగా బ్యాక్ ఎండ్ లో 100 మంది కస్టమర్స్ ఉన్నా నువ్వు ఎంపీలో చేసిన ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కస్టమర్స్ కి అలాట్ చేయాలి. సో ఇప్పుడు FB70లో ఇన్వాయిస్ పోస్టింగ్ చేద్దాం. అంతకు ముందుగా మనం FBL5N లో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేద్దాం. ఎంట్రీస్ ఏం లేవు. ఓకే, ఇప్పుడు FB70కి వెళ్దాం. మన కంపెనీ ఉందో లేదో చెక్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను లాస్ట్ మంత్ తీసుకుంటున్నాను. ప్రజెంట్ మంత్ కాకుండా లాస్ట్ మంత్ 2వ తారీఖున అమౌంట్ వచ్చేసి 10,000. లాస్ట్ మంత్ 2వ తారీఖున తీసుకున్నామా? ఎంట్రీ అర్థం అవడానికి లాస్ట్ మంత్ తీసుకున్నాం. సేల్స్ అకౌంట్ ఎంట్రీ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి, ఎందుకంటే లాస్ట్ మంత్ కదా, మనకి మామూలు ఎర్రర్ లాగా చూపిస్తుంది. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ మంత్ లో 2వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేసిన. సేమ్ అదే పర్సన్ కి మళ్ళీ 3వ తారీఖున ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా. $20,000 తీసుకుంటున్నాం. 2వ తారీఖున, 3వ తారీఖున ఎంటర్ సిమ్యులేట్. ఓకేనా. సో 2వ తారీఖున, 3వ తారీఖున పోస్ట్ చేస్తాను, 4వ తారీఖున కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, సో తర్వాత నెక్స్ట్ అంటే ఒక్కొక్క ఇన్వాయిస్ కి 10 రోజులు గ్యాప్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ 2వ తారీఖు నుంచి అంటే 2వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ అనుకోండి, లేదంటే 3వ తారీఖు నుంచి ఒక 10 రోజులు గ్యాప్ అనుకోండి. అంటే ఇప్పుడు మనకి ఏమంత వస్తుంది? 13వ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తారు. లాస్ట్ మంత్ లో 13వ తారీఖున 10 రోజులు గ్యాప్ ఇస్తున్నాను. 40,000. 3వ తారీఖు నుంచి అంటే నవంబర్ 3వ తారీఖు నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇస్తే 13వ తారీఖున వస్తుంది.
ఓకే 13వ తారీఖున అయిపోయింది. మళ్ళీ 23వ తారీఖున ఇస్తున్నా. 10 రోజుల గ్యాప్. మళ్ళీ 23వ తారీఖు. ఓకే మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి డిసెంబర్ 3వ తారీఖున ఇస్తున్నా. ఓకే సో ఒకసారి ఎఫ్బి L5 N వెళ్ళి చెక్ చేద్దాం. క్లాస్ N ఎఫ్బి L5 N స్ప్లిట్. ఓకే 2వ తారీఖున 3వ తారీఖున 4వ తారీఖున 13వ తారీఖున 23వ తారీఖున 3వ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తారు. ఓకే డన్. ఇక్కడ క్రెడిట్ మెమోలో కూడా పోస్ట్ చేయొచ్చు ఎఫ్బి 75. దాని ప్రాబ్లం ఏం లేదు. న్యూ సెషన్ తీసుకోండి. క్రెడిట్ మెమో /N ఎఫ్బి 75. చూడండి ఇక్కడ క్రెడిట్ మెమో అని వచ్చింది. ఇన్వాయిస్ వేరు, క్రెడిట్ మెమో వేరు. డోంట్ వరీ 13వ తారీఖున కానీ 4వ తారీఖున పోస్ట్ చేస్తాను, ప్రాబ్లం లేదు. క్రెడిట్ మెమో కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఓకే డిఆర్ డీజీ. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రన్ చేయాలి. నోటీసులు రన్ చేయాలి, పేమెంట్ చేయాలి. డన్నింగ్ పేమెంట్ F-150 డన్నింగ్ రన్ చేయాలి. డన్నింగ్ రన్ అనేది చేయాలి. ఓకే క్లాస్ N F-150. ఓకే టుడే డేట్ ఇవ్వాలి. ఇన్వాయిస్లు ఏమో లాస్ట్ మంత్ వేసాను. మనం పేమెంట్స్ క్లియరింగ్ నోటీసులు జనరేట్ చేసేటప్పుడు మాత్రం టుడే డేట్ నుంచి ఇవ్వాలి. 28/12/2024. ఐడెంటిఫికేషన్ అంటే ఏదో ఒక నెంబర్ ఇవ్వండి 4 digits తో. ITC1 ఐడెంటిఫికేషన్ పారామీటర్స్ డన్నింగ్ డేట్ ఈరోజు ఇవ్వండి. మళ్ళీ కూడా కంపెనీ కోడ్, కస్టమర్ నెంబర్ 2010. మళ్ళీ అడిషనల్ లాక్ ఇక్కడ కూడా 2010. ఓకే స్టేటస్ లేక రండి. ఓకే ఇవ్వండి. ఓకే తర్వాత షెడ్యూల్ చేయండి. LP01 అంటే ఇది అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ అంటే ప్రింటర్ కి సంబంధించింది. ప్రింటర్ SAPలో కంపెనీ వాడు ప్రీ డిఫైన్డ్ గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు ఒక ప్రింటర్ అవసరం అవుతుంది కాబట్టి దానికి సంబంధించి ప్రీ డిఫైన్డ్ గా LP01 తీసుకోమని చెప్పాడు. కంటిన్యూ స్టార్ట్ ఇమీడియట్లీ షెడ్యూలింగ్. ఓకే ఎంటర్ ఇవ్వండి. చూసారా 2 times ప్రెస్ చేయండి. 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ 1 or 2 బి సెండ్. మళ్ళీ 2 times ప్రెస్ చేశారంటే క్లియర్ గా 1 డన్నింగ్ నోటీస్ ప్రింటెడ్. కావాలంటే చెక్ చేయండి. డన్నింగ్ లిస్ట్ ప్రోగ్రామ్ ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఓకే ఇవ్వండి. చూడండి ఇక్కడ 1 అని కనబడుతుంది. 1 నోటీస్. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ మనకి 1,40,000. ఇక్కడ వచ్చిందా 1,40,000. ఒక నోటీస్ జనరేట్ అయింది ఇక్కడ చూడండి.
ఓకే, బ్యాక్. ఎక్సెప్షనల్ లిస్ట్ సంథింగ్ నార్మల్, దీనివల్ల యూజ్ ఏం లేదు. బ్యాక్. ప్రింట్ లాగ్, దీంట్లో ఎర్రర్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇక్కడ షో చేస్తుంది ఎర్రర్స్ ఏంటి అనేసి. బ్యాక్. ఇప్పుడు శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. ఇక్కడ కస్టమర్ ఇవ్వండి, పర్సన్ ప్రివ్యూ చూడండి. ఫస్ట్ డొంటింగ్ నోటీస్ ఇలా ఉంటుంది. ఈ నోటీస్ లో మనకి లెఫ్ట్ సైడ్ ఏముండాలి, రైట్ సైడ్ ఏముండాలని మన నోటీస్ అనేది కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. ఫస్ట్ డన్నింగ్ లెటర్. డియర్ సార్, మేడం, ద ఇన్వాయిస్ లిస్టెడ్ బిలో ఆర్ డ్యూ ఫర్ పేమెంట్. ఇఫ్ యూ హ్యావ్ పెయిడ్ ద అమౌంట్స్ డ్యూ ఇన్ ద మీన్ టైమ్, ప్లీజ్ డిస్క్రీట్ దిస్ లెటర్ సిన్సియర్లీ. చూడండి, డన్నింగ్ ఛార్జెస్ 100 రూపాయలు వేశారు. ఇవి ఇన్వాయిసెస్. ఇది డన్నింగ్ లెటర్ ఇలా ఉంటది. టోటల్ ఆఫ్ డ్యూ ఐటమ్స్ ఛార్జ్ తో సహా 1,40,100. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. బ్యాక్. శాంపుల్ డన్నింగ్ ప్రింట్అవుట్. బ్యాక్. ఓకే, అక్కడికి ఒక నోటీస్ జనరేట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇవ్వాలి. 10 రోజుల కంటే తక్కువ డేట్ ఇవ్వకూడదు. 10 రోజుల కంటే తక్కువ డేట్ ఇస్తే తీసుకోదు. ఓకే, ఈ రోజు 28 కదా, ఏ డేట్ ఇవ్వచ్చు? 7 ఇవ్వచ్చు నెక్స్ట్ మంత్. డేట్ ఇస్తున్నాం 20. ఐడెంటిఫికేషన్ 2. 10 రోజులు గ్యాప్ ఇస్తున్నామా? 28వ తారీఖు నుంచి మళ్ళీ 10 రోజులు అంటే ఇంకా 11 కానీ 12 కానీ ఎక్స్ట్రా ఇచ్చినా ఏం కాదు. 10 రోజుల కంటే తక్కువ మాత్రం ఉండకూడదు. షెడ్యూల్ ఎంటర్. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. తీసుకోలేదు చూడండి. యా. సో ఇప్పుడు మనకి జనరేట్ అయింది కదా పారామీటర్స్, దాన్ని డిలీట్ చేద్దాం. రన్నింగ్ లిస్ట్. సో ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. 150. ఈ డేట్ తీసేద్దాం, 28 కదా. 7 డేట్ ఇద్దాం, ఎందుకంటే సమ్ టైమ్స్ ఎర్రర్స్ వస్తుంటాయి. డేట్లు తప్పించినా కూడా రాదు మాకు.
6వ తారీఖు ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ ఎందుకు రాలేదు గమనించారా? ఇక్కడ చూడండి, నేను కంపెనీ కూడా ఏరేది ఇచ్చాను, మనది ఇవ్వలేదు. చూసారా? అప్పటి నుంచి ఈడ మనది ఇవ్వలేదు, అది పోయింది. ఒకరు కూడా చెప్పలేదు సార్ ఇది మన కంపెనీ కోడ్ కాదని. చూడండి, ఒకరైనా చెప్పారా? ఢిల్లీ వేరే కంపెనీ కోడ్ తెచ్చాను నేను అంతసేపటి నుంచి, ఒకరు కూడా చెప్పలేదు. గమనించాలి కదా కంపెనీ కోడ్ ఏముంది అనేది. అట్లా అది కూడా మీరు చెక్ చేసుకోవాలి, లేకుంటే జనరేట్ అవ్వదు. క్లాస్ ఎన్ F-150 08 01 లాస్ట్ వేస్తున్నాను, ఐడెంటిఫికేషన్ మారుస్తున్నా. ECC 8. జనరేట్ అయిందా? చూడండి, ఇంతకు ముందు ఏం చేశారు, కంపెనీ కూడా మిస్టేక్ చేశాం, ఒక్కరు కూడా చెప్పలేదు. చూసారా? సెకండ్ టర్నింగ్ నోటీస్ జనరేట్ అయింది. బ్యాక్ అట్లా తప్పు చేశారంటే జనరేట్ అవ్వదు. వచ్చిందా సెకండ్ టర్నింగ్ నోటీస్? చూడండి, చార్జెస్ ఎంత పడ్డాయి? 200. 200 ముందు ఫస్ట్ టర్నింగ్ కి 100 రూపీస్, సెకండ్ టర్నింగ్ కి 200. ఓకే, బ్యాక్. నెక్స్ట్ 8వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్, లైక్ 17 ఇస్తున్నాను. పంతొమ్మిది ఇస్తాను. పది రోజులు పైన ఉండాలి, మా 10 రోజులు తక్కువ మాత్రం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. వచ్చిందా టర్నింగ్ నోటీస్ 3? బ్యాక్. శాంపుల్ ప్రింట్అవుట్ LP01. చూడండి, థర్డ్ టర్నింగ్ లెటర్ 300 చార్జెస్, టర్నింగ్ చార్జెస్ 300. ఓకే, 3 నోటీస్ జనరేట్ అయినాయి. ద లాస్ట్ ఫైనల్ వన్, బ్యాక్. మళ్ళీ ఒక 10 రోజులు అండి, 30 తారీఖు ఇస్తున్నా. టర్నింగ్ నోటీస్ 4. చూసారా?
400 ఇలామా. ఈ విధంగా మనము డండింగ్ నోటీసెస్ ని 100% మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీకు చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఉంటుంది. మీరు నిదానంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు, తప్పలేదు. ఓకే, సో చాలా ఉంటుంది. మనకి రియల్ టైంలో అవసరం ఏంటి మాత్రమే మనం చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నువ్వు జనరేట్ చేసి చూసుకోవాలనుకున్నా ఇక్కడ చెకింగ్ ద డాక్యుమెంట్స్ టూల్ అంటారు అనమాట. SP01 లో చెక్ చేయొచ్చు కావాలంటే. SP01 లోకి వెళ్తే ఎగ్జిక్యూట్, మీరు చేసిన నోటీసులన్నీ ఇక్కడ కనబడతాయి. 4 చూడండి, ఇక్కడ ఏదైతే క్లిక్ చేశారంటే నోటీస్ షో చేస్తుంది. థర్డ్ వన్ SP01 లో చూపిస్తుంది అనమాట ఇలా. ఓకే, /SM35 SM35 జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాం. ఇన్పుట్స్ S5 చూడండి, నోటీసులు జనరేట్ చేశారు కదా, ఒకసారి చూడండి. SM30 ఓకే, ఇలా ఈ విధంగా డన్నింగ్ అనేది మనం చేయొచ్చు. 100% ఈ విధంగా నోటీస్ మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు FD03 వెళ్ళారనుకోండి, ఇక్కడ ఎన్ని లెవెల్స్ జనరేట్ చేశారనేది ఇక్కడ లాస్ట్ డన్నింగ్ నేట్ అవి కూడా చూపిస్తుంది. ఒకసారి చూడండి, FD03 చూసారు, అక్కడ డన్నింగ్ లెవెల్స్ 4 జనరేట్ చేసాం. లాస్ట్ డన్నింగ్ ఎప్పుడు అనేది ఇక్కడ షో చేస్తుంది. ఓకే, సో వీడియోని 1-2 సార్లు చూడండి, కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. నిదానంగా చూసారంటే సబ్జెక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీ ఓన్ గా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారో అంత SAP లో ఎవ్వరూ హెల్ప్ చేయరు. మీరు నెట్ చూసుకోవడమో, యూట్యూబ్ చూసుకోవడమో, ఓకే, ఆ ఎర్రర్ ఏమొచ్చింది ఆ మెసేజ్ తీసుకొని కాపీ చేసి నెట్ లో పోస్ట్ చేయడమో, దానికి సంబంధించిన చాలా మంది ఆన్సర్స్ ఇచ్చి ఉంటారు. యూట్యూబ్ చూడాలి, అవి చెక్ చేయాలి, అలా అన్ని చేస్తేనే సబ్జెక్ట్ వస్తుంది. లేదంటే లేదు. ఓన్ గా మీకు FI కన్సల్టెంట్ అంటే ఓన్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగినప్పుడే మీకు లక్షల జీతాలు ఇస్తారు. మిగతా వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏంటి, మీరు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు అని. అది ఎండ్ యూజర్స్ అంటే ఏంటి, జస్ట్ వాళ్ళు పోస్టింగ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ లో మీరు కష్టపడితే ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళు జస్ట్ పోస్టింగ్ చేస్తారు, అంతే. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? ప్లీజ్, PDF గ్రూప్ లో పోస్ట్ చేస్తాను నేను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? హలో సార్, ఇండెక్స్ పంపిస్తారా సార్? ఇండెక్స్ డిలీట్ అయింది గ్రూప్ లో. ఏందమ్మా? ఇండెక్స్ సార్, ఇండెక్స్ పంపించాను కదా ఆల్రెడీ. అది డిలీట్ అయిపోయింది సార్ గ్రూప్ లో. ఓకే, ఓకే గైస్, డన్.